ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభవందనాలండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని గాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. దేవుని బిడ్డలారా 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదివినట్లయితే, పరలోకంలో చేతి పని కాకుండా ఉండేటువంటి ఇల్లుని దేవుడు మన కొరకై ఉంచున్నాడంట. ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడంటండి. ఒక యవనస్తుడికి ఒక పెద్ద ప్రశ్న ఏమంటే, మన జీవితంలో ఎంతో పెద్ద సంపాదన కలిగి ఉన్నాం, పెద్ద ఇల్లును కలిగి ఉన్నాం, కానీ కూడా సమాధానం అనేది లేదే. ఈ పెద్ద ఆయన చూస్తే ఎప్పుడు సమాధానంగా ఉన్నాడు, ఈ కారణం ఏమని నాకు తెలియలేదే, అడుగుదామని వెళ్ళి అడిగినాడంట ఒకరోజు. అయ్యా, ఎల్లప్పుడూ మీరు సమాధానంగా సంతోషంగా ఉన్నారు, ఆనందంతో ఉన్నారు, దానికి కారణం ఏమండి? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? ఎంత భూమి ఉందండి? ఎంత సంపాదించి ఉన్నారు డబ్బులు మీరు? చాలా ఉండొచ్చు మీకు, అందుకే మీరు ఇంత సంతోషంగా ఉంటారు అని ఈ యొక్క యవనస్తుడు ఆ పెద్ద ఆయన ప్రశ్న అడిగినాడంట. ఆ పెద్ద ఆయన ఏమి జవాబు ఇచ్చినాడంటే తెలుసండి? అయ్యా, నాకు ఒక కొడుకున్నాడు, నాకు 4 ఎకరాలు భూమి ఉన్నది, 15,000 నేను సంపాదించి నాకని ఉంచి ఉన్నాను, అది మాత్రమే నాకు నిరంతరము అని ఆయన గురించి చెప్తా ఉన్నాడంట. యాక్చువల్లీ ఆయనకు ఉండేది 4 కొడుకులు, అంత మాత్రం కాదు. యాక్చువల్లీ ఆయనకు ఉండేది 4 ఎకరాల భూమి, అంత మాత్రం కాదు. చాలా ఆశీర్వాదాలు ఆయనకు ఉండొచ్చు, కానీ దాన్ని అంతా ఆయన చెప్పలేదంట. కానీ ఆయన చెప్పింది, నాకు ఒకే ఒక కొడుకున్నాడు, ఒకే ఎకరా భూమి ఉంది, 15,000 మాత్రమే నాకు సొంతం, కానీ నాకు చాలా సంతోషంగా ఉందండి దీంట్లో అన్నాడంట. దాని సీక్రెట్ ఏమండి? ఆయనకుండి భూముల్లో 1 ఎకరా భూమిని దేవుని ఆలయాన్ని కట్టడానికి ఇచ్చినాడంట ఆయన. కాబట్టి అది మాత్రమే నాకు నిరంతరం సొంతం, ఆ దేవాలయాన్ని కట్టడానికి నేను ఇచ్చినటువంటి ఒక భూమి మాత్రమే ఆ పరలోకంలో నేను చేర్చబడిన సొత్తు అన్నాడంట. 4 కొడుకులున్నా ఒక కొడుకుని నేను దేవుని సేవకు వదిలి ఉన్నాను, కాబట్టి ఆ కొడుకు మాత్రమే ఆ నిత్య నిరంతరమైన రాజ్యానికి అనేక మందికి మార్గాన్ని చూపించేటువంటి సేవలో ఉన్నాడు, కాబట్టి ఒక కొడుకు నాకు సొంతం అని చెప్తానండి. 15,000 దేవాలయాన్ని కట్టడానికి నేను ఇచ్చున్నాను, కాబట్టి ఆ పరలోకంలో 15,000 నేను చేర్చి ఉన్నాను, దాని గురించినటువంటి సంతోష సమాధానం నాకు ఉంది అని సదుత్తరాన్ని ఇచ్చినాడంట. దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో జీవితంలో తృప్తి అనేది లేదా, సమాధానం అనేది లేదా, పోరాటం పైన పోరాటమా, వ్యాకులం పైన వ్యాకులమా? దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుని సన్నిధిలో మనల్ని మనమే అప్పగించి దేవుని కొరకు నిత్య నిరంతరమైన ఆ పరలోక రాజ్యం కొరకు మనం జీవిస్తామో, అప్పుడే నిరంతరమైన సమాధానాన్ని ఈ భూలోకములో అనుభవించడానికి సాధ్యమవుతుంది. ఈ భూలోకంలో మనం ఏమి చేర్చినా అది నిరంతరము కాదు. దేవుని బిడ్డలారా, వాటి వలన వచ్చేటువంటి సమాధానం నిరంతరము కాదు. పరలోకం కొరకు మనం ఏమైతే మనం సంపాదిస్తామో, పరలోకం కొరకు ఏ జీవితం అయితే మనం జీవిస్తామో, అది మాత్రమే నిత్య నిరంతరమైన జీవితం. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో సమాధానం లేదా? మీ జీవితంలో పోరాటం పైన పోరాటమా? అయితే ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభువైన యేసయ్య ఈ భూలోకంలో సేవ చేసేటప్పుడు ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని అన్నాడు. ప్రభువైన యేసయ్య మాత్రమే అండి మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన సన్నిధిలో మనల్ని అప్పగించేటప్పుడు అపరిమితమైనటువంటి యొక్క సంతోషం, సమాధానం, ఆనందాన్ని మనకిచ్చి ఆ నిత్యం కొరకు జీవించడానికి ఇంకా మనకు బలపరచి మనల్ని నడిపే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యో నాకు ఎవరు లేదు, నా భారాన్ని మోయడానికి ఎవరు లేదు. ప్రభువైన యేసయ్య అని ఉన్నాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోచుచున్న సమస్త జనులారా, మీ అందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని వాగ్దానం చేశాడు. చూడండి, మీ భారాన్ని ఆయన మోసే దేవుడుగా ఉన్నాడు. మీరు అంటున్నారా, నాకెవరు లేదు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు? భయపడకండి, నిత్య రాజ్యాన్ని మీకు ఇచ్చే దేవుడు మాత్రం కాదు ఆయన, ఈ భూలోకంలో మీరు జీవించేటువంటి యొక్క జీవితంలో కూడా మీకు విశ్రాంతినిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో
దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ప్రభువా, శాంతి సమాధానం లేక, జీవితంలో నెమ్మది లేక, విడుదల లేక, జీవితంలో తృప్తి లేక, ఎవరంతా కన్నీటితో నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. మీ కృపా ప్రసన్నతను వీళ్ళపైన దించండి, వీళ్ళని ముట్టండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి నాయన. ఈ భూలోకంలో వీళ్ళ జీవితంలో మీ పరలోకపై సమాధానాన్ని ఇవ్వండి. మీ రక్త కోట్ల దాచుకుంటే దీవించండి, అగ్నిజోలుగా మార్చండి. మీ కృపా కనికరాన్ని కూడా ఈ బిడ్డల పైన దించండి నాయన, ముట్టండి, సహాయం చేయండి. నా రజా ఈ భూలోకంలో సమాధానంగా, సంతోషంగా, తృప్తికరంగా జీవించడానికి ఏమైతే ఆటంకాలు ఉన్నావో వాటిని నిర్మూలించాలని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపా ప్రసన్నతలో వీళ్ళని నింపండి, ఆశీర్వదించండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మహిమా ఘనత స్తుతి మీకు యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.